శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మకర రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. మకర రాశి వారి గ్రహస్థితి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మకర రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు 1000 స్థానాల్లో ఉన్నాడు. జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజ సంచారం అనేది ఫిబ్రవరి 5వ తారీఖున మొదలవుతుంది. మకర సంక్రమణం కలిగినటువంటి ఈ యొక్క రవి ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి ధనస్థానంలోకి మారుతున్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి అధికమైనటువంటి ధన వ్యయాన్ని కలిగించే విధంగా ఉన్నాడు అన్నమాట. అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఫిబ్రవరి నెలలో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. కాకపోతే ఇక రాశి వారికి రాహు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువలన ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే వీరు తీసుకునేటువంటి స్వభావం అనేది ఈ యొక్క మకర రాశి వారికి అలవాటైపోయి ఉంటుంది అన్నమాట. శని ధనస్థానంలో ఉన్నాడు. ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉన్నందువల్ల కూడా వీరికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చుట్టుపక్కల ఉన్న వారితో ప్రేమాభిమానాలు పంచుకోవడానికి, వారితో మంచిగా మాట్లాడడానికి, ఆ యొక్క విషయంలో మానవత్వంగా మనం చేయాల్సినటువంటి కొన్ని ఉంటాయన్నమాట. జ్యోతిషపరంగానే కాకుండా ఆ యొక్క విషయాలు కూడా మనం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. ఎందుకంటే గురువు చతుర్థంలో ఉంటే పూర్తి యోగాన్ని ఇవ్వడు. కాకపోతే తల్లిగారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి రాహు ఎప్పుడైతే సరైన స్థానంలో ఉంటాడో ధైర్యంతో వీరు చేస్తున్నటువంటి పనుల్లో వచ్చేటప్పటికి ఒక మంచి స్థానంలోకి వీరు ఈ సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాహు గ్రహ సంచారం స్టార్ట్ అయింది కదా. రాహు ఎప్పుడైతే మంచి స్థానంలోకి వస్తాడో వీరికి మంచి స్థానంలోకి తీసుకెళ్తాడు అన్నమాట. ఎందుకంటే మకర రాశికి వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నటువంటి రాహు పూర్తి యోగకారకుడుగా కూడా శాస్త్రం చెప్తూ ఉందని చెప్పి తెలియజేయటం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ సంబంధితమైన విషయాల్లో కానీ, లేకుంటే గృహంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి జరగడానికి కారకంగా కూడా తయారవుతాయి శని ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాయి. విద్యార్థులకు వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. విద్యార్థులు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. కొద్దిగా కష్టపడి చదివినట్లయితే విద్యార్థులు కంపల్సరీగా ఈ యొక్క నెలలో బాగా రాణించగలుగుతారు. దానికి ముఖ్య కారణంగా వచ్చేటప్పటికి శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. జన్మరాశులకి వచ్చినటువంటి శుక్రుడు వచ్చేటప్పటికి సకల సుఖాలని కలిగించగలుగుతాడు అన్నమాట. సకల సుఖాలని కలిగించగలుగుతాడు. కాకపోతే కొంచెం కష్టపడి చదివితే వీరితో పూర్తిగా యోగ్యకారకమైనటువంటి స్థితిలోకి వీళ్ళు రాగలుగుతారు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి చెప్పాలంటే అనుకూలమైనటువంటి స్థితి అనేది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వీరు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే శుక్రుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నాడు. అలాగే వచ్చేటప్పటికి కుజుడు జన్మరాశిలోకి సంచారం చేసినప్పుడు వీరు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, కుజ అష్టకాన్ని పఠించడం, లేదా కుజ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు వాటితో పాటు రవి ధనస్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు నుంచి తప్పించుకోవడం కోసం ముఖ్యంగా 10 రూపాయలు పెట్టే దగ్గర రూపాయి పెట్టి, 2 రూపాయలు పెట్టి మనం సెల్ఫ్ కంట్రోల్ కూడా చేసుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నాను.
అలాగే వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో వచ్చేటప్పటికి రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామిని పూజించాలి. అలాగే ఎర్రటి పూలతో కమలంతో ఎర్రటి పూలతో కలువ పూలతో అయినా సరే ఎర్రటి పూలతో ఏవైతే ఉంటాయో వాటితో పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికీ రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు, కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే, కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది, కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అంటే వారు అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది, వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు, అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అని నా ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.